ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని మొక్కోవాలి అనుకుంటాము. కానీ మనకు అంత టైము ఉండదు, అంత అవకాశము ఉండదు. ఇప్పుడుండే జనరేషన్లో బిజీ లైఫ్ అందరికీ. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, మన బర్త్డే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ పండుగలు ఉంటాయి కదా, అలాంటి సమయంలో మనకు అవకాశం దొరకకపోయినా మరీ తీసుకొని అవకాశం పోతాం కదా. అలాగే మేము కూడా ఈరోజు అంటే ఇది మండే తీసిన వ్లాగ్, సోమవారము చాలా మంచి రోజు. అందులో కొంచెం ప్రత్యేకమైన రోజుగా వచ్చింది సోమవారము. అందుకనేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే మండే రోజు టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కు వెళ్ళడానికి అనేసి ఇక్కడ చిత్రాన్నం అయితే చేద్దామని పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా ఇక్కడ బియ్యం గడుగుతున్నా, ప్రసాదంగా కొంచెము ఆ టెంపుల్కి తీసుకెళ్దామనేసి. అయితే సోమవారము ఎందుకు ప్రత్యేకంగా టెంపుల్కి వెళ్ళామంటే, శివయ్యకు ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు. ఇంకొకటి వచ్చి శివయ్య ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు. ఇంకొకటి వచ్చి మాస శివరాత్రి, శుక్లపక్షము, ఇవన్నీ కలిపి సోమవారము వచ్చాయి. అందుకే చాలా మంచి రోజని సోమవారము మేము ఆ రోజు అభిషేకం చేయించుకున్న తర్వాత అన్నదానం చేసిన, ఏదైనా అర్చన చేయించుకున్న చాలా మంచిదనేసి ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని పొద్దున్నే 4:30కే లేచేసి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ నేను దేవుడికి పూజ అయితే చేస్తున్నాను. ఇది మా దేవుని గుడి అనమాట. ఇదిగోండి నేను చేసిన పూజ ఎలా ఉందో చూడండి. జస్ట్ సింపుల్గానే చేస్తా, నాకు తెలిసినంతలోనే నేను చేస్తా. నాకు పెద్దగా పూజలు అవి చేయడం తెలియదు. జస్ట్ దీపం వెలిగించుకోవడం, అగరవత్తులు వెలిగించుకోవడం, పసుపు కుంకుమ పెట్టుకోవడం, అంతే. మనస్ఫూర్తిగా అసలు బాగా చేసుకుంటా అన్నమాట. ఇట్లా అంతే, పెద్ద ఆడంబరాలని నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి అలా చేయలేదన్నమాట. సో నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటాను. ఇంకా ఒక పక్క పూజ చేస్తూ ఉన్నా, ఇంకొక పక్క పూజ స్టార్టింగ్ అప్పుడు అన్నం పెట్టా, రైస్ పెట్టా స్టవ్లో. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చిత్రాన్నం కలుపుదాం అనుకున్నాను కదా, నిమ్మకాయలు అయితే చిన్న నిమ్మకాయలు 10 ఉన్నాయి. ఇవి సరిపోతాయా? సరిపోవు కదా, ఏమన్నా తీసుకురావాలనేసి మా సార్ అడుగుతున్నాడు. వద్దులే, సరిపోతాయనేసి నేను కలుపుతున్నా. అయినా కొంచెమే కలిపావే, కొంచెము ఎక్కువ కలపచ్చు కదా, ఇది ఎంతమందికి సరిపోతుంది ప్రసాదము అంటే, మనము ఏదో ఒక 10 మందికి అట్లా కొంచెం ప్రసాదంగా పెడదాం అనుకున్నాలే, చాలామందికి పెట్టాలనుకోవట్లే అంటే, అవునా అనేసి ఇంకా చిత్రాన్నం కలిపిన తర్వాత దేవుడికి పెడుతున్నా అన్నమాట ప్రసాదంగా. ఈ గిన్నె నిండా అవుతుందేమో అని నేను అనుకున్నా, కానీ ఆ గిన్నెకు కూడా అవ్వలేదు. ఒక పడి బియ్యం వేస్తే ఆ గిన్నెకు కూడా అవ్వలేదన్నమాట. ఇంకా అందులో మా పిల్ల నాకు ఇప్పుడే పెట్టు, నేను తినాలంటే పెట్టేసిన. ఇంకా పిల్లలకి ఏం కాదులే అనేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మా పనులన్నీ ముగించుకొని ఇంకా బయలుదేరుతున్నాం టెంపుల్కి. కొన్ని ప్రత్యేకమైన రోజులు కంపల్సరీగా వెళ్ళాలి మనము, ఓపిక తెచ్చుకొని. ఇంకా పూలు లేవనేసరికి ఇక్కడ పూలు తీసుకునేదానికి వచ్చినాము. సోమవారము ప్రత్యేకమైన రోజు కాబట్టి పూలు కూడా బాగా రేటు ఉన్నాయి. హాఫ్ కిలో వచ్చి 80 అలా ఉన్నాయి. శివుడికి తెల్ల బట్టలన్నా, తెల్ల పూలన్నా చాలా మంచిది. మనం తెల్ల పూలతో పూజిస్తే దేవుడికి చాలా మంచిది. అందుకే తెల్ల చామంతులు అయితే తీసుకున్నా, రోజా పూలు అయితే తీసుకోలేదు. ఇంకా మా పిల్ల, నేను, మా సారు పాలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఆవు పాలు, అదే శివలింగం పైన పోద్దామనేసి మా సారు పాలు తీసుకొని వస్తా, మీరు పూలు తీసుకొని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి నా కోసం అని చెప్పాడు. ఇంకా మా సారు కోసం కొద్దిసేపు వెయిట్ చేశాము. ఇక్కడ అన్నీ ఉంటాయిలే. మామూలుగా అయితే టెంకాయ, అగరబత్తులు, ఆకు వక్కలు అన్నీ పెట్టి ఇస్తారు. ఒక 70 రూపీస్ ఇస్తే ఆ టెంకాయ పూజకు సంబంధించిన మొత్తము. కానీ మేము పోయేసరికి 9 అయిపోయింది. పొద్దున్నే ఫుల్ జనం వచ్చిండారు. ఈ టైంలో చూడండి చాలా తక్కువ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏం పెద్ద జనం అయితే లేరు. సో అడిగా అనమాట, ఏంది టెంకాయ ఒకటేనా ఉండేదంటే, అవును ఇంకేం లేవంటే, అయ్యో రామ మళ్ళీ ఎవరు పోయేది అక్కడంతా అనేసి
ఇంకా టెంకాయ ఒకటి తీసుకున్నా. పోనీ బిల్వపత్రం ఆకుందా అంటే అది కూడా లేదన్నారు. నాకు కోపం వచ్చింది. ఇంకా ఏం లేకుండా ఏంది టెంకాయ ఒకటే అనేసి, తీసుకో తల్లి టెంకాయ కూడా నువ్వే అని చెప్పా. మళ్ళీ ఆమె పక్కన ఎక్కడో తెప్పించి మళ్ళీ అన్నీ పెట్టి ఇచ్చింది అనమాట. కానీ బిల్వపత్రం మాకైతే లేదమ్మా అయిపోయిందంటే నాకు నిజంగానే చాలా బాధ వేసింది. ఈరోజు ముఖ్యంగా సోమవారము శివయ్యకు మనం పెట్టాల్సింది ముఖ్యంగా కూడా బిల్వపత్రం ఆకే అనమాట. అదే లేకపోతే ఎందుకబ్బా అనేసి చాలా బాధ వేసింది. ఇంకా టెంకాయ అవన్నీ తీసుకొని గుళ్ళేకైతే వచ్చాము. పొద్దుటూరు శివాలయము ఎలా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంటుంది చూడండి. జనం అయితే లేరు కదా, కానీ 9 ఆ టైంలో అయినా కూడా ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. ఈ క్యూలో మేము ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, సుమారుగా 12-1 గంట అలా అవుతుంది. ఇదంతా కుదరని పనిలే. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి బయట శివలింగం ఉంది, అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఏదో పాలు ఇంకా నీళ్ళు శివలింగం పైన కొన్ని అట్లా పూజ చేసుకొని పోదాంలే అనేసి అనుకున్నాము. ఇంకా చూడండి మీరే, అసలు ఫుల్ జనం ఉండారు. ఇంకా మా పిల్ల అయితే ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే భక్తి ఎక్కువ అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా భగవద్గీత బుక్ చదివిన. సో మా పిల్లకు కూడా ఎక్కువ భక్తి ఉందన్నమాట. చాలామంది అంటూ ఉంటారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా భక్తి పుస్తకాలు కానీ ఏదైనా మంచి పనులు చేస్తే అవే పిల్లలకి వస్తాయి అనేసి. సో నేను కూడా భగవద్గీత చదివా. నిజంగానే మా పిల్లకు అన్నింటికన్నా భక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ చూసినా మొక్కుకోవడం అలా చేస్తూ ఉంటుందన్నమాట. లాస్ట్కి అక్కడ అన్నదారిలో ఆవులు కనిపించినా మొక్కుంటూ ఉంటుంది. సో అలా చేస్తుంది. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే చేసేసి అక్కడికి వచ్చామన్నమాట, శివలింగం దగ్గరికి. ఇది ఏమంటాము, ప్రత్యేకమైన రోజు అని చెప్పాను కదా, అందుకే మొత్తం గుడి అంతా చాలా బాగా క్లీన్ చేశారు చూడండి. ఇంకా మేము మా సార్ కోసం వెయిట్ చేసి ఇంకా రాలేదు చూడండి. అందుకనేసి ఇంకా అట్లా తిరుగుతున్నాము. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసాడనమాట. మేము అట్లా అనుకునే లోపే వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమంటాము, మేమైతే నాగరాళ్ళు అంటాము. ఇక్కడే ఉన్నారు చూడండి శివలింగము. ఫుల్ జనం ఉండారు ఇక్కడైతే. ఇక్కడ ఒక ఆమె ఉంటుంది, అందరూ పాలు పోస్తున్నారు కానీ ₹1 దానం చేసే వాళ్ళు ఎవరు లేరు అనేసి అంటుంది. ఆమె బాధ ఆమెది. ఫుల్ జనం ఉండారు. ఈ జనంలో ఎంతసేపు పడుతుంది అనుకున్నాం, కానీ అయితే ఏం చేద్దాం, కొంచెం ఓపిక తెచ్చుకొని నిలబడుకున్నా. అయినా అక్కడ గట్టిగా అరుచుకుంటున్నారు. నేను అందులో కొంచెము దేవుడి పాటలు కూడా పెట్టారు, అందుకే కాపీరైట్ వస్తుందనేసి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. లేదంటే ఇక్కడ అంతా నేను ఒరిజినల్గానే మాట్లాడా కొంచెము. ఇంకా శివలింగం పైన పాలు పోసా, ఆవు పాలు అనమాట, 1 లీటర్ తీసుకొచ్చాడు. ఇక్కడైతే సుబ్రహ్మణ్యం స్వామి చూడండి, మాకేమైనా నాగదోషాలు అలా ఉన్నా కూడా పోతాయన్నమాట. స్వామికి మనము అభిషేకం చేయించుకున్న ఇట్లా ప్రతి మంగళవారము లేదంటే ఆదివారం ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిది అన్నింటికీ కూడా. ఇంకా నేనైతే ఇక్కడ పాలు పోస్తున్నా, మా సారు వీడియో తీస్తున్నాడు. నువ్వేనా ప్రతి చోట కనిపించేది, మేము కూడా కనిపించాలి కదా కార్తీక నేనంటే, ఉండు నేను అయిపోని తర్వాత మీకు నేను తీస్తా వీడియో అనేసి చెప్పానన్నమాట. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా సారు మా పిల్ల అయితే ఇంకా నేను పాలు పోసాను, ఇంకా వాళ్ళు వాటర్ పోస్తున్నారనమాట. సోమవారం రోజు శివయ్యకు 1 గ్లాసు నీళ్ళు శివలింగం పైన పోసినా కూడా దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అబద్ధాలు చెప్పేసి తర్వాత తల్లిదండ్రులను చూడకుండా, మనల్ని పెంచిన తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళని తిట్టా వాళ్ళను కొట్టుకుంటా వాళ్ళని బాధ పెడతా ఉండి ఇలాంటి పూజలు ఎన్ని చేసినా కూడా అవి వేస్టే అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఎదుటి మనిషిని హ్యాపీగా ఉంచాలి, తర్వాతే మనం ఏ పూజ చేసినా ఫలితం వస్తుంది. నువ్వు ఇక్కడ పూజలు చేసుకుంటా ఉంటే ఎదుటి వాళ్ళను ఏదేదో తిట్టేసి
వాడు నిన్ను ఇక్కడ తిట్టుకుంటా ఉంటాడు అనమాట. నువ్వేమో స్వామి నాకు అంతా మంచి జరగాలంటే వాడేమో నీ సాగు కోరుకుంటా ఉంటాడు. చూడు ఎంత అసలు. సో మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళను హ్యాపీ పరచాలి అంతే. ఇక్కడైతే నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేమ్మా, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి అంటే మా పిల్ల 10 రూపాయలు ఇవ్వపో ఆమెకంటే ఎడమ చేత్తో ఇస్తుంది, ఇవ్వదమ్మా కుడి చేత్తో ఇవ్వాలంటే అవునా అని అంటే ఆమె పర్వాలేదు చిన్న పాప తెలియదులే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటాయని చెప్తుంది. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుళ్ళో ప్రసాదం అయితే పంచుతున్నా. నేను మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే గుడి మొత్తం మీరు చూసినట్లు ఉంటుంది కదా అనేసి ప్రతిదీ మీకు చూపిస్తున్నా. అయితే 9 ఆ టైంలో అందరూ ఏమంటాం పొద్దున్నే వచ్చేసింటారు కదా, ఇది ఏమంటాము టెంపుల్కి. సో అందరూ కూడా ఆ ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. చాలామంది ప్రసాదం అయిపోయిన తర్వాత మాకు పెట్టండి అంటే ఇంకా నాకు అప్పుడు బాధ వేసింది అనమాట, కొంచెం ఎక్కువ చేసుకొచ్చింటే బాగుండేది అనేసి. సో సోమవారం రోజు అన్నదానం చేసినా కూడా చాలా మంచిది. ఏది చేసినా కూడా చాలా పుణ్యం, మనకు పుణ్యం వస్తుంది అనేసే కాదు కానీ మన మనసులో ఉండాలి ఏదైనా కూడా చేయాలి అనేసి. ఫస్ట్ టైం నేను చాలాసార్లు వచ్చాము కానీ ఇక్కడికి ఇలా ప్రసాదం ఎప్పుడైతే తీసుకొచ్చి ఇట్లా చేయలేదన్నమాట. సో దేవుడు నాకు ఎందుకో ముందు రోజు అనుకున్నాను, ఇంకా 4:30కి లేచి మా ఇంట్లోని పనులన్నీ చేసుకొని మొత్తం ఓపిక నాకు ఆ శివయ్య కల్పించాడేమో ఈరోజు అనుకుంటున్నా. మామూలుగా అయితే అంత ఫాస్ట్గా లేయను, అంత హుషారుగా పని కూడా చేసుకోను. సో ఆ రోజు ఏమో శివయ్య నాకు అన్నీ కల్పించాడు, అంటే అంత ఓపికని ఇచ్చాడనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ అంతా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. లాస్ట్లో అయితే ఆవులకు ఏదైనా గడ్డి కానీ లేదంటే ఏదైనా ఆకు తీసుకురాపో అని చెప్పినాను. మా సార్కి అమ్మ 12 అయింది పోదాంరా, ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొద్దాం కానీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చాంలే దగ్గరే కదా అనేసి చెప్పినాడు. ఇంకా సరేలే ఎందుకులే అనేసి మేము ఇంకా చాలామంది శివాలయంకి వచ్చినప్పుడు మనము మామూలుగా టెంపుల్లో తిరిగినట్లే తిరిగేస్తాము, 3 చుట్లు 5 చుట్లు అట్లా ప్రదక్షిణలు చేసేస్తాము. అలా కాకుండా శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలి అనేసి ఇక్కడ రాశారు చూడండి. ఎప్పుడైనా సరే శివాలయంకి వెళ్ళినప్పుడు దీన్ని చూసి మనం ప్రదక్షిణ చేస్తే మనకంతా మంచి జరుగుతుంది. నాకు కూడా ఇంతకుముందు తెలియదు కానీ కరెక్ట్గా 3 చుట్లు కరెక్ట్గా తిరిగేసి ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాము. అలా కాదంట చేసుకుండేది, 3వ ప్రదక్షిణ చేసేటప్పుడు మళ్ళీ మనము వెనక్కి రావాలన్నమాట. వెనకల నుంచి అంటే ఇప్పుడు శివయ్య అది గర్భగుడి నుంచి ఇట్లా వెనక్కు రావాలి, అట్లా రాసినారు చూడండి ఇక్కడైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్